హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాదిరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామంది గర్భసంచిలో వాపు అని టెన్షన్ పడుతూ ఉంటారు. కొంతమంది తెలియని వాళ్ళు వాపు వచ్చేసింది, దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు, నిలబడదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో గర్భసంచిలో వాపు అనేది ఒక జనరలైజ్డ్ టర్మ్ లాగా. సో అసలు వాపు ఏంటి అంటే, గర్భసంచి కొంచెం ఉన్నదానికన్నా పెద్దగా ఉంటే వాపు అంటారు. సో ఆల్రెడీ ఫస్ట్ డెలివరీ అయ్యి ఫుల్ టర్మ్ బేబీని డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమందికి అది పెద్దగా కనిపిస్తుంది. అది రీజన్ అయి ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎండోమెట్రియోసిస్. గర్భసంచిలో ఉండే బ్లీడింగ్ యాక్చువల్లీ బయటికి రావాలి. బయటికి కాకుండా కొంతమందికి గర్భసంచి గోడల్లోకి వెళ్ళిపోయి గర్భసంచి అంతా పెద్దగా ఉబ్బిపోతుంది. లేదు, ఇంకొకటి, ఈ బ్లీడింగ్ బయటకు వచ్చే బదులు లోపలికి వెళ్ళినప్పుడు ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. అది ఎడినోమయోసిస్. దాన్ని కూడా గర్భసంచి వాపు అంటారు. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న గర్భసంచికి ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, దాన్ని కూడా వాపు అంటారు. అండ్ ఫైబ్రాయిడ్స్ అంటారు కదా, గర్భసంచిలో గడ్డలు, ఇవన్నీ కూడా గర్భసంచి వాపు అని అంటారు. కానీ ఈ అన్నిట్లో మన గర్భసంచి బాగా లావుగా లేదు అంటే వాపు రావటానికి రీజన్ ఏంటి అనేది ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలి. అది ఎండోమెట్రైటిస్ వలన, లేదు ఎండోమెట్రియోసిస్ వలన, ఎడినోమయోసిస్ వలన, ఫైబ్రాయిడ్స్ వలన, లేదు ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వలన అనేది క్లియర్గా తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో ప్రతి వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అంటే అట్లా ఏమీ ఉండదు. సో రీజన్ ఏంటి అనేది తెలుసుకొని దాని ప్రకారం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్ తీసుకోండి. ఈ ఫైబ్రాయిడ్ అనేది మీ గర్భసంచి లైనింగ్ దగ్గరలో ఉంది అనుకోండి, అది ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి కారణం ఉంటుంది. అదే ఈ ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచి లైనింగ్కి చాలా దూరంగా ఉంటే దానివల్ల ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ఈ ఫైబ్రాయిడ్స్ మరీ పెద్దగా ఉంటే ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ అవ్వటం, ప్రెగ్నెన్సీ రాకపోవటం జరిగేది. సో ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది, లొకేషన్ ఎక్కడ ఉంది, అసలుకి ఇది డిస్టర్బ్ చేస్తుందా లేదా ఎండోమెట్రియంని అనేది చూసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్ ఆర్ ఎండోమెట్రైటిస్ అంటే గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అనమాట. ఈ ఇన్ఫెక్షన్ కూడా మనకి ఎంత ఉంది అనేది తెలుసుకోవాలన్నమాట. గర్భసంచి సైజు చాలా పెద్దగా ఉంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి ఐవీఎఫ్కి వెళ్తున్నట్లయితే ఎంబ్రియోస్ రెడీ చేసుకున్న తర్వాత ఈ గర్భసంచి వాపు తగ్గటానికి కొన్ని ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. అట్లా వాపు తగ్గిన తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది. అండ్ ఎడినోమయోసిస్, అది కూడా సేమ్, లోకలైజ్డ్గా ఈ బ్లడ్ వెళ్ళి మన యుట్రస్ గర్భసంచి గోడల్లో ఒక గడ్డలాగా ఫామ్ అయితే దాన్ని ఎడినోమయోసిస్ అంటారనమాట. సో ఆర్ ఎడినోమయోమా అంటారు. అలాంటి వాటికి కూడా మనం ఇంజెక్షన్స్ ఇచ్చి, హార్మోన్ ఇంజెక్షన్స్, గర్భసంచి సైజ్ తగ్గిన తర్వాత ఎంబ్రియోస్ గర్భసంచిలో పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది.